రాత్రి మరొకసారి చెప్పిన అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు. స్తోత్రం. బైబిల్ గ్రంథం నుంచి రాత్రి నేను ఉదయం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆ మాటలు వచ్చి మరికొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ఉరియా ధైర్యవంతుల స్థానంలో నిలబడ్డాడండి. ఆ మాట ఎంత సంతోషాన్ని చూడండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. చదవండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము వచనం 16వ వచనం. యోవాబు పట్టణము మొట్టడి వేయుచుండగా ధైర్యవంతులు ఉండే స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే వాస్తవంగా సైన్యాధిపతి ఎవరండి? యోవాబు. ఈ యోవాబు ఉరియాని పిలిచన్నాడు, ప్రభా నువ్వు వెళ్ళి అది అక్కడ నుంచొని యుద్ధం చేయన్నాడు. ఎక్కడి నుంచొని? అది బాగా ఎదరనమాట, అర్థం చేసుకోవాలి. ఆ బాగా వెళ్ళి నిలబడు అన్నాడు. అక్కడ ఎవరు నిలబడతారంటే అది అందరు నిలబడిస్తాను కాదు. అక్కడ నిలబడటానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. అర్థం చేసుకోవాలి. దేవుని పని కొరకు నిలబడి యుద్ధం చేసే ధైర్యం ఈరోజు మన జీవితంలో అర్థం చేసుకోవాలి. మనము మన పనుల కోసం ధైర్యం చేస్తాం, మన విషయాల్లో ధైర్యం చేస్తాం, కానీ దేవుని పని విషయంలోకి వచ్చేప్పటికీ మనకు అంత ధైర్యం చాలు. అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రాత్రి మన జీవితాల్లో ఆలోచిస్తే ఈ ఉరియా ఎలాంటి వాడంటే దేవుని పని విషయంలో నమ్మకస్తుడు. అంత మాత్రం కాదు, కానీ అతడు ధైర్యవంతుడు. నిలబడే స్థలంలో నిలబడమన్నప్పుడు వెళ్ళిపోయి నిలబడ్డాడు. కనీసం అటు ఇటు ఆలోచించాల. అయ్యా అక్కడ నిలబడితే అది ప్రమాదకరమైన స్థలం కదా అని చెప్పి ఉరియా చెప్పలేదండి. ఒక మాట చెప్పాలంటే ఉరియా యుద్ధం చేయటానికి, ఉరియా దేవుని కొరకు అవసరమైతే చనిపోవటానికైనా దేవుని స్తోత్రం నిలబడ్డాడంటే ఈయన ఎంత గొప్ప దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి. దావీదు దగ్గరంటే వేల మంది సైన్యం ఉంది. ఎంత వేల మంది సైన్యం ఉంది. కానీ అంతమంది సైన్యములో అంటే 37 యుద్ధ వీరులు ఉన్నారంట. ఎవరంటే వీళ్ళు యుద్ధ వీరులు. వేల మందిలో ఎంతమంది ఉన్నారు? 37 మంది యుద్ధ వీరులు. అంటే ఎవరు తెలుసు? వీళ్ళు దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతారు. అంటే ఏదైనా చేయగలుగుతారు, వారి ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి తెగించలేదు. ఈ రాత్రి దేవుని బట్టి మన జీవితాల్లో ధైర్యవంతులు ఎవరంటే దేవుని పని కొరకు, దేవుడు అప్పచెప్పిన పని ముగించే విషయంలో వారి ధైర్యాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత మురిసిపోయాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి కనుక 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ధైర్యవంతుల యొక్క పేర్లు చెబుతున్నారండి. ఇత్తీడగు ఉరియా 39వ వచనం. ఇత్తీడైన ఉరియా వారందరూ 37 ఎవరంటే ఎంతమంది? ఆ 20వ వచనం నుంచి మీరు చదివితే ఇంకెళ్ళాక దావీదు దగ్గర ధైర్యవంతులు ఎంతమంది అంటే 37. ఎంతమంది అంట? ఈ ఉరియా ఎన్నవాడు? 37వాడు. స్తోత్రం. అంటే ఈయనకి ఇంత ముందు ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నారు, కానీ లక్షల మందిలో ధైర్యవంతులు అంటే దేవుని కొరకు వెనుకంజ వెయ్యని వారు. స్తోత్ర. పిరికి వాళ్ళు, హార్దీళ్ళు, అపనమ్మకస్తులు కాదండి. దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోవడానికి ఆయన ధైర్యం చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు దాని కొరకు? నీకు ధైర్యం సరిపోతుందా? దేవుని కొరకు నిలబడతానికి, దేవుని పరిచయం కొరకు నిలబడతానికి ధైర్యం సరిపోతున్నాము. నాకు ధైర్యం చేద్దాం, నేనేం చేస్తాను? దేవుని స్తోత్రం. దేవుడు వారిని ఆ రీతిగా వాడుకున్నాడు.
వాస్తవంగా చెప్పాలంటే ఉరియా ఎలాంటి వ్యక్తో ఈ రాత్రి మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోతురా, అలాంటి ఉరియా దేవుని కొరకు నమ్మకస్తుగా, దేవుని కొరకు చావటాకైనా సిద్ధపడ్డాడు. వాస్తవంగా దావీదు చెప్పాడు, అంటే దావీదు ఓడిపోయాడు కానీ ఉరియా యుద్ధంలో చనిపోయాడు కానీ ఓడిపోలా. ఎవరి స్తోత్రం. ఎక్కడ చనిపోయాడు? యుద్ధంలో చనిపోయాడు. అందుకని యుద్ధ వీరుడు అన్నమాట. దేవుని కొరకు చనిపోయిన వారు. కొంతమంది చనిపోయారు, అమ్మ ఏం చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అంటే తాగి కిడ్నీలు పాడైపోయి, గుండు పాడైపోయి. కానీ దేవుని పనిలో పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అమ్మ నా పరుగు అంటే అటువంటి నీ ఆఖరి అడుగు కూడా దేవుని పనిలో, నీ ఆఖరి అడుగు కూడా దేవునిలోనే. ఇప్పుడు ఉరియా అడుగులు వేస్తూ వెళ్ళాడు, ఆఖరి అడుగులు కూడా దేంట్లో ఉంటాయి? దేవుని పనిలో. మన అడుగులు లోకం కోసం పరుగులు తీస్తున్నావేమో, లోకంలో దాని పరుగులు తీస్తున్నావేమో అర్థం చేసుకోవాలి. భక్తులైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని. ఏ పోరాటం అంట? ఎవరి కోసం పోరాటం అని? దేవుని పని కొరకు, దేవుని పని తుదముట్టించాలని. ఉరియా ఉత్తరం తీసుకొని యోవాబుకి ఇచ్చాడు. అప్పుడు ఉత్తరం చూసిన తర్వాత యోవాబు అన్నాడు, నువ్వు వెళ్ళి ఏదో స్థలం నిలబడినాడు. ఇప్పుడు ఉరియా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. స్తోత్రం. బెదరలేదు, భయపడలేదు, నిలబడ్డాడు. ఆఖరికి అక్కడ యుద్ధం చేస్తుండగా యుద్ధంలో ఉరియా చనిపోయాడు. ఈ వార్త యోవాబుకు వచ్చింది. స్తోత్రం. అతడు చనిపోయాడు. కానీ ఎక్కడ చనిపోయాడు? యుద్ధంలో. ఎక్కడ చనిపోయాడు? యుద్ధంలో చనిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో పాపంలో చచ్చిపోలా. ఒకరోజు అండి సంసోను దాగోను గుడిలో పట్టబడి ఉన్నాడు. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను కనికరించు, ఈ ఒక్కసారి నీ కృప నా మీదకు పంపించు అని సంసోను ప్రార్థన చేస్తే దేవుడు తనకు శక్తినిచ్చాడు. అప్పుడు ఇంచుమించు ఆ గుడిలో 3,000 మంది పైన ఫిలిష్తీయుల సంతానాలు ఉన్నారండి. ఆ గుడికి ఆధారమైన స్తంభాలని రెండింటిని అలా తోస్తే ఆ గుడి అంతా కుప్పకూలిపోయింది. సంసోను చంపాడు కానీ సంసోను ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోలా. ఆఖరికి సంసోను ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోలా. ఆఖరికి సంసోను చనిపోయినప్పుడు కూడా ఫిలిష్తీయులు చంపాడు కానీ ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోలా. ఈరోజు మన జీవితంలో ఆలోచిస్తే ధైర్యవంతుడు దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. అది రాత్రి మన జీవితంలో ఆలోచిస్తే ఉరియా ఎంత ధైర్యవంతుడు. ఇంకొక ఆయన దగ్గర 3 మహాశూరులు అంటండి. వాటిలో ఇంకొక ఆయన పేరు అభిషేక్. దేవుని స్తోత్రం. అంటే ధైర్యవంతులు కూడా లక్షణాలు చెబుతున్నా. ఒక రోజున సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పండి, దావీదు శ్రమలో ఉన్నాడు, దావీదు తరమబడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు వస్తారు? ఎవరు రారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, అమ్మ కాస్త రాని పిలిచానుకో, ఎవరు రారు. కానీ అలాంటి పరిస్థితులు కూడా అంటే అభిషేక్ అనే వ్యక్తి దావీదుతో పాటు నేను వస్తాను అంటున్నాడు. ఎప్పుడు వస్తాడంట? 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గర నాతో కూడా ఎవరు వద్దురని హిత్తీయుడైన అహిమెలెకును సిరియా కుమారుడు యోవాబునకు సహోదరుడు అభిషేకుని అడగగా నీతో కూడా నేనే వద్దునని అభిషేక్ అని. ఇక్కడ చూడండి, దావీదు వెళ్తున్నప్పుడు అది మామూలు స్థలము కాదు, అది చాలా భయంకరమైన పరిస్థితులు. సౌలు అనే వ్యక్తి క్రూరుడు. అలాంటి వ్యక్తి ఏదైనా చేస్తాడు. అలాంటి టైంలో దావీదు గారు నీ పక్కన రావటం నాకు ఇబ్బంది, నేను రానులే, ఎవరు తీసుకెళ్ళి. ఎందుకు అర్థం చేసుకోవాలి. నేను నీతో పాటు వస్తాను అని అంటారు. ఎవరన్నారంటే ఎవరు తెలిసి వాళ్ళు ధైర్యవంతులు. కొంతమంది ఏం చేస్తారంటే షాపులు చదువుతారు, గుడ్డు షాపులు చదువుతారు.
పాలు బాగోలేదు, ఏలు బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఈసారికి వెళ్తారు, వచ్చేసారి వస్తారని. ఎవరు వస్తారు నాతో పాటు? తల్లి, ఈ రాత్రి నీ జీవితంలో కనుక ఆలోచిస్తే, దేవుని పని కోసం, దేవుని పరిచయం కోసం, దేవుని కొరకు నేను ఉండాను ఎనీ టైం అని చెప్పగలవా? అమ్మా 3 గంటలకు ప్రార్థన అంటే రాగలవు నువ్వు? పొరపాటు రాలేవు. 7 గంటలకి ఎవరు ప్రార్థన అంటే రాగలవా? నువ్వు రాలేవు. అయ్యారు మీరు ఏ టైం చెప్తే ఆ టైంలో వస్తానని నీ చరిత్ర ఎప్పుడు రాగలిగేవా? ఆలోచించాలి. అంటే నీ పనులు అవ్వవు, నీకు కుదరదు అంతే. కానీ అభిషేక్ అంటాడు, నేను వస్తాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు పడితే వస్తావా? ఎక్కడ పడితే అక్కడికి వస్తావా? అది ఇబ్బందికరమైన స్థలమైన వస్తావా? నేను దేవుని పని కోసం వస్తాను. హల్లెలూయా. ఈరోజు ధైర్యవంతులు అంటేనండి దేవుని పని చేయటానికి. ఏం చేయడానికి? దేవుని పని చేయడానికి, దేవుని సంతోషపరచడానికే. నీ సంతోషం గురించి కాదు, నీ ఆనందం గురించి కాదు. నేర్చుకో, ప్రభు సన్ను భక్తి నేర్చుకోవాలి. నేను దేవుని సంతోషపరచాను. రాజు దావీదు అంటున్నప్పుడు అభిషేక్ అన్నాడు, నేను వస్తానంటే రాజు ఎంత సంతోషించాడు. స్తోత్ర. ఎప్పుడన్నా దేవుని సంతోషపరిచావా? ఎప్పుడైనా సరే మనం దేవుని సంతోషపరచగలిగా, నేను ఉన్నాను, నేను వస్తాను అని అనగలుగుతున్నామంటే ఆలోచించాలి. అభిషేక్ నేను వస్తాను. ఎవరు తెలిసిన? సెరూయా కుమారుడు. సెరూయా అంటే ఆడవాళ్ళ పేరు, మగవాళ్ళ పేరు? ఆడవాళ్ళ పేరు. ఎవరమ్మా అంటే దావీదు గారి అక్క. ఎవరండి? దావీదు గారి అక్క. వాస్తవంగా అక్క పిల్లలు ఎవరు పిల్లండి? అక్క పిల్లలు దావీదు గారికి కుడిభుజాలు ఉంటారు. దేవుడి స్తోత్ర. అభిషేక్ అంతకంటే పెద్దోడు యావాబు, ఆశాహేలు. ఆశాహేలు సామాన్యుడు కాదండి, రక్త సంబంధికులు. ఎవరి వాళ్ళు? రక్త సంబంధికులు దావీదుకి కుడిభుజాలు ఉంటారండి. కానీ ఈరోజు రక్త సంబంధికులు కుడిభుజాలు తీసినట్టుకుంటారు. దేవుడి స్తోత్ర. వాస్తవంగా వాళ్ళు ఆశాహేలు అంటే సామాన్యుడు కాదండి. సుమారంట 1000 మందిని చంపాడంటే ఒక్క ఆశాహేలే. ఎంత బలవంతుడు! దావీదు కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదు కొరకు ఎన్నో యుద్ధాలు చేసేవాడండి ఆశాహేలు. సౌలు తరముతున్నాడు దావీదుని. కష్టకాలంలో నాతో పాటు ఎవరు వస్తారంటే అభిషేక్ అంటే నేను వస్తాను మామయ్య అవుతాడు. స్తోత్ర. దేవుడు వారిని బలపరిచాడు. దేవుడిని బలపరిస్తే నువ్వు అనాలి, ప్రభువా నేను కూడా దేవుని సేవలో ఉంటానయ్యా. మా చంటి బాబాయ్ చనిపోయే ముందు అన్నాడు, జయరాజ్ బాబాయ్ తెలిసి, అయ్యా అబ్బాయికి సహకారిగా ఉండు. చచ్చిపోయినప్పుడు రాత్రి నేను వానే ఉంటాను, అబ్బాయికి సహకారిగా ఉండు. దేవుడు పని చేస్తున్నాడు. ఎంత సహకారిగా నేను ఉండేవాడిని. కానీ నాకున్న పరిస్థితి బట్టి ఆ మాటలు ముగింపు మాట్లాడి అవి. ఈరోజు నీ సహకారం ఎవరికి ఉంటుంది అందించాలి. నువ్వు చేయలేవు, చేసేవారికి సహకారిగా ఉండాలి. సహకారిగా ఉండాలి కానీ చేసేవారికి ఇబ్బందికరంగా ఉండకూడదంటే. స్తోత్ర. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో సెరూయా దావీదు గారి అక్క ఏసన్న గారు ఇటన్నీళ్ళు రాని వాళ్ళ అక్కంట ఎంతో ప్రార్థన చేసేదంట. స్తోత్ర. ఈ రాత్రి మన జీవితాలు కనుక ఆలోచిస్తే నువ్వు బలవంతులు ఉండాలి, దేవుని పరిచయకు సహకారిగా ఉండాలి, ప్రోత్సాహకరంగా ఉండాలి. ఈ రాత్రి మన జీవితాల్లో అభిషేక్ నేను ఉంటానయ్యా, నేను ఉంటాను, నీతో పాటు వస్తాను. అది ఎంత భయంకరమైన సరే నేను ఉంటాను. ఒకరోజు దావీదు యుద్ధం జరుగుతున్నప్పుడు నేను కూడా వస్తానంటే యావాబు కానీ అభిషేక్ కానీ ఆశాహేలు అంటే, అయ్యా నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, మేమే ఈ యుద్ధం చేసేస్తాం. ఎంత గొప్ప మాట్లాడే, నువ్వు రావద్దు, మేమే ఈ యుద్ధం చేసేస్తాం. ఆ మాటలు దావీదుకి ఎంత ధైర్యం ఇస్తాయి. ధైర్యవంతులు ధైర్యపరుస్తారు. నీ ధైర్యం ఏ రోజు నా పరిచయకు ఉపయోగపడిందా? నీ ధైర్యము పరిచయకు ఏమైనా ప్రోత్సాహకరంగా ఉందా? దేవుని పనిలో నువ్వు నిలబడాలి. నిలబడిపోతున్నాను ప్రభువా, నేను కూడా ధైర్యపరిచినట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాలు ఆలోచిస్తే ధైర్యవంతులు 37 మంది ఉంటారు. ఆ 37 మందిలో ఎవరండి? గురి అయినవాడు 37. కానీ అభిషేకం చూసారా, వాళ్ళు 3 అండి. యావాబు కాదు కానీ అభిషేక్, ఆశాహేలు, బెనయ, అభిషేక్ 37 మందిలో అంటే వీళ్ళు 3 అంటండి. అంటే వీళ్ళ టాలెంట్ అంతా చూడండి.
ఉరియాము 37 వాడు. కానీ ఈ ముగ్గురులో చూసారా, వీళ్ళు ముగ్గురంటూ ముఖ్యులు అంటారు. దానియేలు 120 మంది ప్రధానుల పైన ముగ్గురు పెట్టారంటే ముగ్గురులో ముగ్గురు పైన ఈయన అధికారం అంటే దానియేలు ఆ టాలెంట్ అనుకున్న చూడండి. అర్థం చేసుకోవడం మాట ముగిస్తాను. సంఘంలో నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. అలా ఎట్లా ఉండాలి? అందరిలా కాదు, నువ్వు ఒక సపరేట్. అందరిలా కాదండి. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవునితో నడిచే ఈ పనిలో లోకంలో నువ్వు సపరేట్గా కాదు, లోకంలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కాదు. దేవుని పనిలో నువ్వు ఒక సపరేట్గా ప్రత్యేకించబడి ఉండాలి. కానీ ఇది అందరికి అర్థం కాదు. ఏదో వాక్యం దులుపు వెళ్ళిపోతున్నారు కానీ, ఎన్న వాక్యం దులుపు వెళ్ళిపోతున్నారు కానీ వాక్యం పనిచేయట్లేదు. 37 మంది ముఖ్యులు ఉన్నారు. ఆ 37 మందిలో ముగ్గురు ఉన్నారు ముఖ్యులు. ఆ ముగ్గురులో అర్థం చేసుకోవాలి, ఆశాహేలు, గణయ, అభిషేక్. మీకు డౌట్ రావచ్చు, అమ్మా మీకు డౌట్ రావచ్చు. ఏం రావ డౌట్? ఏమొచ్చు డౌట్? యావాబు సంగతి ఏంటని అడగాలి. ఎవరండి? ఎవరైనా సైన్యాధిపతి. ఒక మాట చెప్పాలంటే దావీదు లేకుండా యుద్ధాలు చేసి జయం తెచ్చేవాడు. కానీ ముగింపులో యావాబు లేడు. దేవస్తోత్ర. ముగింపులో యావాబు లేడు. ఏమైపోయాడు? అర్థం చేసుకో. ఆ 37 మందిలో యావాబు లేడండి. నా మాట మీద అవుతుంది. ఆ 37 మందిలో ఎవరు లేడు? యావాబు లేడు. ఎందుకు లేడు? దావీదుకి వ్యతిరేకమైపోయి దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రారంభించాడు. ఒకప్పుడు ప్రార్థన ఉంది. ఒకప్పుడు యావాబు సైన్యంలో నిలబడి యుద్ధం చేస్తుంటే అమ్మో యావాబు ఎంత గొప్పవాడు అనిపించుకున్నాడు. కానీ ఆఖరికి వచ్చేప్పటికి యావాబు లేడండి. స్తోత్ర. ఆఖరికి యావాబుని సొలొమోను చంపొచ్చింది. ఈ రాత్రి మన జీవితంలో యావాబు ప్రారంభం చాలా బాగుంది, ముగింపు ధైర్యవంతుల యొక్క పేర్లు, యావాబు పేరు లేకపోవడం ఎంత విచారకరమో, ఎంత బాధాకరమో అర్థం చేసుకోవాలి. వాక్యపు లోతులకు రావాలి. ఈరోజు నీకు ఒక ప్రత్యేకత, గుర్తింపు. ధైర్యవంతులుగా, దేవుని పరిచయంలో ఒక బలవంతులుగా, దేవుని పనిలో ఒక ధైర్యవంతులుగా నిలబడి పనిచేయాలండి. అంతేగాని నువ్వు అడ్రస్ లేకోకుండా, పరిచర్యలో అడ్రస్ లేకోకుండా, పరిచర్యలో ప్రోత్సాహకరం లేకోకుండా నువ్వు ఎక్కడో ఒక మూలం అనుకోండి, ఏం ఉపయోగం? ఆత్మ చెబుతున్నమాట చెవిగలవాడు నిలబడాలి, ప్రోత్సాహకరంగా ఉండాలి, బలపరచడానికి ఉండాలి. అంతేగాని గొడవలు పెట్టి, చుచ్చులు పెట్టి, ఏళ్ళ మీద జగడాలు పెట్టి, పోట్లాడు పెట్టి పరిచయం పాడు చేస్తే తర్వాత పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రాత్రి దగ్గర మన జీవితాల్లో ఉరియా ధైర్యవంతులు నిలబడి, స్థలంలో నిలబడి యుద్ధం చేశాడు. ఆఖరికి ప్రాణం యుద్ధంలో పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మనం బ్రతుకుతున్నాం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పరిచయం కొరకు బ్రతకాలి. ఆఖరికి మన ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా దేవుని పనిలోనే మనం ముగింపుకోవాలి. దేవుని స్తోత్ర. అప్పుడు దేవుడిని చూసి బల మంచి నమ్మకమైన దేవుని స్తోత్ర. నువ్వు పిరికివాడు కాదు, నువ్వు పిరికివాడు కాదు. ఎంత ధైర్యవంతుడివి. ఈ రాత్రి మన జీవితాల్లో నిజమే ఈ 40 రోజుల ప్రాంతం ద్వారా రేపటి నుంచి జరిగే 3 రోజుల కూడికల్లో నీవు ధైర్యవంతుడు నిలబడి పరిచర్య విషయంలో, ప్రోత్సాహం విషయంలో నువ్వు నిలబడి దేవుని పని కొరకు నిలబడాలి. దేవుని స్తోత్ర. దేవుని పరిచయలో ప్రోత్సాహకరం ఉండాలి. అయ్యా ఎట్లా ఉండాలి? ఎన్ని వేల మంది ఉన్నారు? అన్ని వేల మందిలో కాదు, 37 మంది వీరులు ఉన్నారు. ఆ 37 మందిలో వీరుల్లో ఒకడు ఉరియా. ఈ 37 మందిలో ముఖ్యులు ముగ్గురు ఉన్నారంటే నేను ఇంటికి వెళ్ళాక కాస్త ఓపుకుంటే ఆ 23 అధ్యాయం 2 సమయాల గ్రంథం 23 అధ్యాయం అంతా చదవండి. అక్కడ జాబితా రాయబడింది. ఈ రాత్రి నీ గురించి కూడా ప్రభు రాస్తే నీ యొక్క ధైర్య సాహసాన్ని పరిచయం కొరకు, దేవుని పని కొరకు నువ్వు చూపిస్తున్నావే, ఆ ధైర్య సాహసాలు దేవుడి సంతోషం. నీ పాత్ర ఏంటో తెలుసుకో. ఈ రాత్రి అట్టి ఆ ధైర్యపరిచే దేవుని కొరకు నిలబడి ప్రోత్సాహకరం ఉండే కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్టయితే ఈ రాత్రి మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. వేల మంది సైన్యం ఉంది, కానీ ఒక 37 మంది వారు ప్రత్యేకించబడ్డవారు. ఆ 37 మందిలో ముఖ్యులు ముగ్గురు ఉన్నారంట. వాళ్ళు ఎంత త్యాగం చేశారు, ఎంత త్యాగం చేశారు చూడండి. యేసయ్య నీ కొరకు కల్వరిసిలో రక్తం తెచ్చాడు. ఆయన నీ కొరకు ఒకరితో 40 దెబ్బలు కొరడా దెబ్బలు తిన్నాడు.
ఆయన నీ కొరకు అవమానపరచబడ్డాడు, నా కొరకు అవమానించబడ్డాడు. నీవు పొందవలసిన శిక్షలు, నేను పొందవలసిన శిక్షలు. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.